నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఫుడ్ ట్రక్కులతో లక్షలు గడించవచ్చని ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఆశ చూపిన ఓ ప్రబుద్ధుడు వారిని బ్యాంకులు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిప్పాడు. భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేయించి ఆ సొమ్మును బినామీ కంపెనీలకు మళ్లించి చివరికి టోపీ పెట్టేశాడు. రూపాయి కూడా తీసుకోకపోయినప్పటికీ రుణం చెల్లించాలని బ్యాంకులు నోటీసులు ఇస్తుండటంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. చివరికి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులతో ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేకంగా మాట్లాడింది. శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన మోసాన్ని బాధితులు పోసుగుచ్చినట్టు వివరించారు. ఒక్కొక్కరితో ₹1,50,000 మార్జిన్ మనీ కట్టించాడని 10,40,000 చొప్పున 50-60 మందికి రుణాలు ఇప్పించి మొత్తం సొమ్మును కాజేశాడని వాపోయారు. ఇప్పుడు బ్యాంకు అధికారులు తమకు నోటీసులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరారు. నమస్తే సార్, నా పేరు తలారి సైదన్న. మాది మామనార్ జిల్లా, ఉమ్మడి మామనార్ జిల్లా, నార్కర్నూలు ప్రస్తుతానికి. మేము ఇక్కడ హైదరాబాదు గత 15 సంవత్సరాలు వలస వచ్చినాం సార్. ఎలాంటి ఉద్యోగం లేక ఇక్కడ బతకడానికి వచ్చినాం. మేము పెయింటింగ్ వర్క్ చేస్తాను. నేను 2019లో ఒక పేపర్ ప్రకటన ద్వారా మేము లోను ఆశపడి లోన్ కోసమని ఉపాధి హామీ లోన్ కోసమని బిజినెస్ లోన్ ఇప్పిస్తామని చెప్పి పుట్టపగ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక పేపర్ ప్రకటన చేస్తే మేము చదువుకొని ఈ బిల్డింగ్ కార్మికులుగా పనిచేస్తుంటే మాకు కొద్దిగా బాధ అనిపించి ఈ లోన్ తీసుకొని ఎట్లయినా బాగుపడవచ్చు అని చెప్పి మేము ఆలోచన చేసి అతని పూర్తిగా నమ్మితే అతను మాకు మా ఆధార్ కార్డులు, మా ఐడెంటిటీ ప్రూఫ్లు, మా ఫోటోలు మా దగ్గర అమౌంట్ తీసుకొని మాకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి 2019లో 10,40,000 లోన్ ఇప్పిస్తామని చెప్పి బ్యాంకర్ల దగ్గర మాట్లాడిపించి బ్యాంకు వాళ్ళతో మీటింగులు పెట్టించి వివిధ రకాలుగా మీటింగులు పెట్టించి మమ్మల్ని 10,40,000 ఒక్కొక్కరికి లోను తీపిచ్చి మమ్మల్ని మోసం చేసిన ఈ విషయం ఇప్పటికీ 3 సంవత్సరాల కొలిగా మమ్మల్ని బ్యాంకు వాళ్ళు చాలా వేధిస్తున్నారు. కోర్టు నుంచి మాకు నోటీసులు వచ్చినాయి. చాలా విధంగా మేము చాలా బాధపడుతున్నాం, సఫర్ అవుతున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో బతికి రూమ్ కిరాయిలు కట్టి పిల్లలు చదివించాలంటేనే మాకు చాలా భారంగా ఉంది. ఈ లోన్ విషయంలో అయితే మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అందుకనే ఈరోజు ఆల్రెడీ ఈ లోన్ బాధితులు 3 చనిపోయారు ఈ లోన్ టెన్షన్ వల్ల. మాకు కూడా ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఈరోజు మేము ఈ క్షణం ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చి మా సమస్యను సీఎం గారికి తెలియజేయాలని మేము ఇక్కడ వచ్చినాం సార్. నా పేరు చంద్రశేఖర్, నేను కేపీహెచ్బిలో ఉంటాను. ఈ ఫుడ్ ట్రక్స్ ఇప్పిస్తామని చెప్పేసి మీకు ఉపాధి హామీ కల్పిస్తానని చెప్పేసి అందరు మన ఎస్సీ ఎస్టీ వాళ్ళను గ్యాదర్ చేసి పాంప్లెట్ల ద్వారా అందరికీ దాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా చేసి మా పేర్ల మీద లోన్ తీపిచ్చిండు. మార్జిన్ అమౌంట్ కింద 1,50,000 మాతో వేయించిండు. మా అమౌంట్ ప్లస్ 1,50,000 మొత్తం 12 లక్షలు. ₹1 కూడా మాకు చెందకుండా మాతో ఎంటీ చెక్లు తీసుకొని వాటి ద్వారా ఫ్యాబ్రికేషన్ కానీ, వెహికల్ రిజిస్ట్రేషన్ కానీ, వెహికల్ పర్చేస్ కానీ, యూటెన్సిల్స్ కానీ అన్నీ కూడా వాళ్ళ ఎవరైతే సెల్ కంపెనీస్ ఉన్నాయో ఆయన బినామీ కంపెనీలు, వాళ్ళ కంపెనీలకు మా అకౌంట్లో నుంచి డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళేటట్టు చేసిండు. అమౌంట్ అంతా వాళ్ళ పేర్ల మీద కాజేసేసిండు. అంటే మీకు లోన్ అమౌంట్ కాకుండా మీ దగ్గర నుంచి కూడా అలా 1,50,000 తీసుకున్నారు. మార్జిన్ అమౌంట్ లోన్ రావాలంటే ఒక ప్రాజెక్టు కోసం మార్జిన్ అమౌంట్ మనం ఏదైతే వెహికల్ కొంటే డౌన్ పేమెంట్ కడతాం కదా ఎంతో కొంత, ఆ విధంగా కొంతగా 20% వరకు మీరు కట్టాల్సి వస్తుంది అని చెప్పి మాతో కూడా 1,50,000 కట్టించాడు. మేము ఆ 1,50,000కే మేము బంగారం కుదబెట్టి అప్పులు తెచ్చి కట్టినాం. ఏదో 6 నెలల బిజినెస్ నడిస్తే మేము బయటపడతాం కదా, తీర్పుకోవచ్చు మెల్లగా అని.